ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ఏదైనా వేరే ఏ రిలేషన్ అయినా ఓకే, కానీ అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు వచ్చాము వెళ్ళిపోయాము అన్నది యాక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకని ఈనాటి సమాజంలో మనం ఓ పని చేద్దాం తల్లి, సినిమాను ఉదాహరణగా మాట్లాడుకుందాం. 1960 వరకు ఈ సినిమాలు ఎలా ఉండేవి? ఉమ్మడి కుటుంబం, తోడికోడళ్ళు, అన్నదమ్ముల అనుబంధం, లేదా అన్నదమ్ముల సవాల్ అన్నా కూడా చివరిలో కలిసిపోవడం. కృష్ణ రజనీకాంత్లో చెబుతూ ఒక టీం లాగా చూపించేవాళ్ళు. ఇంటర్వెల్కి గొడవలు అయ్యేవి, మధ్యలో గొడవ వచ్చేది, మళ్ళీ చివరిలో గోడ తీసేసేవారు. పెద్ద ఆయన సోఫా వేసుకుని కూర్చుంటే వాళ్ళ పెంపుడు కుక్క కూడా వచ్చి నిలుచునేది. కమేడియన్ వాళ్ళు జంటలు, అందరూ జంటలు పెళ్ళి శుభం అని చెప్పేవారు. ఎవరితోటైనా మనం అనుకున్నప్పుడు సామాజిక శాస్త్రం 2 వృత్తాలు చూపిస్తుంది, ఈనాడు నాడు అన్నట్లుగా. ఒక బిందువు, ఆ బిందువు ఇలా వృత్తాకారం తిరుగుతూ పాతకాలపు సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ అనగానే వలయాలు తిరిగేవే, అలా రీలు తిరుగుతూ ఉండేది ఆనాటి సంబంధాలు, మానవ సంబంధాలు. నేను, నా కుటుంబం, అది మళ్ళీ లింక్ మా ఊరు, అది మళ్ళీ లింక్ మా రాష్ట్రం, మా దేశం, ప్రపంచం, భూగోళం, ఇలా విస్తృతంగా ఇంటర్లింక్డ్. అది నాడు. 1980 కాలానికి ఈ సినిమాలు ఏమైపోయాయి? హీరో ఓరియంటెడ్గా వచ్చాయి. ఆ పేర్లన్నీ కూడా ఏమంటారు, దొంగల పేర్లు, మరి ఇంకేదో అలాంటి పేర్లు 80sలో వచ్చాయి. ఎందులో 90. అలాగే ఆ తర్వాతి కాలానికి కుటుంబం, నేను, నాకు నచ్చిన అమ్మాయి, అంతే. మరో చరిత్రతో ప్రపంచం మరో టర్న్ తీసుకుంది. బాలచంద్ర గారు కొత్త ప్రపంచం చూపించేశారు. 2000 తర్వాత ఈ ప్రపంచం ఏమో, ఏ సంబంధాలు ఏమిటో, 2, 3. తెలుగు బోధించే నేను ద్వంద్వ సమాసం చెప్పడానికి 2 ఉదాహరణలు చెప్తానమ్మాయి. మొగుడు పెళ్ళాలు అంటే ఒక మొగుడు, ఓ పెళ్ళాం, ఓ భార్య, ఇద్దరికి సమాన ప్రతిపత్తి కాబట్టి అది ద్వంద్వ సమాసం. ఈ 2025 ఈ కాలానికి మొగుడు పెళ్ళాలు అని దురర్థం వచ్చేసింది సీరియళ్ల కారణంగా. దాంతో ఆ ఆడవాళ్ళు కూడా విప్లవం కాబట్టి, స్త్రీవాదం కాబట్టి వాళ్ళు ఏం చేశారు, భార్య భర్తలు అనడం మొదలెట్టారు. దాని అర్థం ఏమిటి? ఓ భార్య, ఓ భర్త, ద్వంద్వ సమాసం. కానీ ఈ వికృతమైన టీవీ సీరియళ్ల కారణంగా మొగుడు పెళ్ళాలు ఎంత దురర్థంగా వచ్చేసిందో, భార్య భర్తలు కూడా అంతే దురర్థంగా మారిపోయింది. కాల వైపరీత్యం అనే మనం అలాంటి కథలనే చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామని వాళ్ళు అంటారు, తీశారు కాబట్టి చూస్తున్నాం. థగ్ లైఫ్ చూడట్లేదా, అన్నీ చూస్తున్నాం అని మనం అంటాం. కాబట్టి ఇది ఎలాంటిది అంటే, టీ తాగించడం ఫ్రీగా అలవాటు చేసిన ఇంగ్లీషు వాడు ఆ తర్వాత ఖరీదు చేసి తాగండి అనడం మొదలెట్టాడు. ఇప్పుడు మనకి తిన్నాక టీ కావాలి, లేవగానే టీ కావాలి. ఎన్నిసార్లు టీ ఉంటే అంత మంచిది, అంత అనారోగ్యం తెచ్చుకుంటాం. బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అనారోగ్యం పాలి ఆసుపత్రిలో ఉంటే చూడ్డానికి వెళ్ళే మీ బోటి అమ్మాయి బంధువులు పళ్ళు తీసుకెళ్ళి వాడికి ఇస్తారు. బయటకు వచ్చాక మళ్ళీ వీళ్ళు పిజ్జా బర్గర్లు తింటారు. కొద్ది రోజులు అయ్యాక ఈ పిజ్జా బర్గర్లు లోపల మేసిన కారణంగా ఇతడు మళ్ళీ ఆసుపత్రి పాలవుతే, అంతవరకు ఆసుపత్రిలో ఉండి ఆరోగ్యం బాగు చేసుకున్న వ్యక్తి బయటికి వచ్చి ఇతడికి పళ్ళు తెచ్చిచ్చి మళ్ళీ పిజ్జాలు బర్గర్లు నైవేద్యంగా స్వీకరిస్తాడు. ఇది కారణం. ఇందువల్ల ఆ ఇంటర్లింక్డ్ వృత్తం, మానవ సంబంధం చెదిరిపోయి ఈనాడు బిందువు నేనే, నా చుట్టూ ఒక సర్కిల్, సంబంధం లేదు. విడివిడిగా ఏ సర్కిల్ ఆ సర్కిల్, ఇంటర్లింక్ అనేది పోయింది. ఎలా అయిపోయింది అంటే, ఎవరి పాస్వర్డ్ వారిదే, ఎవరి సెల్ ఫోన్ వారిదే. ఒక అల్మారాకి 2 తలుపులుంటే 2 తాళం చేతులు, ఎవరి షెల్ఫ్ వారిదే. ఒక సెల్ ఫోన్ మార్చుకుంటే, మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం నాన్న అని ఆ అమ్మాయి చెప్తే ఆ తండ్రి ఒప్పుకున్నాడు. కానీ మీరు సెల్ ఫోన్ మార్చుకుని మరుసటి రోజు రండి అంటే, సాయంత్రానికల్లా ఈ పెళ్లి మేము చేసుకోలేము నాన్న అన్నారు వాళ్ళిద్దరు. లవ్ టుడే అనేది మనం చూస్తూ ఉంటాం. ఈనాడు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి, ఇలాంటి కథలు వస్తున్నాయి, సమాజంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు ఉండే మానవ సంబంధాలు సమష్టి సంబంధాలు,
అమ్మ, నాన్న, అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు, 12వ వాడిని నేను. ఎంత పెద్ద కుటుంబం అయి ఉండాలి. మరి చిన్నమ్మ, చిన్నాన్న, పెద్దమ్మ, పెదనాన్న, మామయ్య, అత్తయ్య, పెద్ద బెటాలియన్ లాగా ఉండేది. ఇప్పుడు మైక్రో ఫ్యామిలీ. ఇది సమస్య. అడ్జస్ట్మెంట్ కి తావులేదు కదా గురుగారు ఈ రోజుల్లో అంత ఈజీ. ఎందుకని? ఆలస్యం వివాహాలు కారణం. ఎలా ఎఫెక్ట్ అవుతుందంటారు గురుగారు? నాకు అంటూ ఒక స్థిరమైనటువంటి సంకల్పం ఏర్పడిన తర్వాత, ఎలాంటి వాడు నాకు లైఫ్ పార్ట్నర్ కావాలో అనే ఐడియా అమ్మాయికి వచ్చిన తర్వాత, ఎలాంటి అబ్బాయి నాకు ఇష్టమవుతుందో అనే ఆలోచన అమ్మాయి కూడా చేసుకున్నాక వచ్చేవాడితో కంపాటబిలిటీ ఉండదు కదా. మరి ఆనాటి కాలంలో జ్యోతిషంతో కూడుకున్న కంపాటబిలిటీ చార్ట్ చెప్పేవాళ్ళు. రాశికూటాలు, నాడి, లగ్నం, నక్షత్రం, హోరా ఇవన్నీ ఉండేవి. కుండలి ఇవన్నీ చూసేవాళ్ళు. ఈనాటి కాలంలో ఇవి కాకుండా టెక్కుల విద్యలు వచ్చినందువల్ల బీటెక్, ఎంటెక్ అనే టెక్కుల విద్యలు, టెక్కు అంటే ఇంకో అర్థం కూడా ఉంది. ఈ టెక్కుల విద్యలు రావడంతో 54, 52, 58, 56, 78 కేజీ అబ్బాయి, 76 కేజీ అమ్మాయి. అంటే వెయిట్లతో, టెక్కులతో, హైట్లతో, కలర్లతో ఫోటో అప్లోడ్ చేసి 10,000 మంది లైక్ చేశారు కదా, నేను పెళ్లి చేసుకుంటాను. 100 మంది కూడా లైక్ చేయలేదా, కట్, మరో సంబంధం. అలాంటి ఒకనాటి కాలంలో నేను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలి అని నిర్ణయించాలి అంటే, ప్రసగుమంతా ధియస అనస్య సక్షని వరేభిర్ వరాగం అభిషుప్రసీదత. ధి అంటే బుద్ధి. నాకు పనిచేయదు బుద్ధి అమ్మాయి అందాన్ని చూస్తే, కాబట్టి నాన్నగారండి మీరు వెళ్ళి రండి అని చెప్పేటటువంటి వారు. శివధనుస్సు ఎక్కువ పెడితే అమ్మాయిని ఇస్తారు అని రాముడికి తెలియదు, రామాయణంలో చెప్పలే. ఆయన వీరుడు కాబట్టి ఎక్కుపెట్టపోయాడు. అది ఎక్కుపెట్టగానే విరిగిపోయింది. విరగగానే ఆ జనకుడు వచ్చాడు, ఇలాంటి వీరుడికి నా కూతుర్ని ఇస్తాను అని చెప్పి నేను ఎప్పుడో వాగ్దానం చేసి ఉన్నాను, మీరు వచ్చేవారు ప్రయత్నం చేశారు, మా అమ్మాయి మీ అబ్బాయే, ఇక మీ అమ్మాయికి ఇచ్చేస్తున్నాం అనగానే, ఈ సంగతి ముందుగా మాకు చెప్పలేదుగా, ఇది అన్యాయం, మా నాన్నగారు చెప్పండి. కాబట్టి రాముడు మనకి నేటికి కూడా దేవుడు. అది ఆనాటి సంస్కృతి. ఈనాడు నా ఇష్టం అంటే తల్లిదండ్రులే పెళ్లి చేస్తారా చూస్తారా అని అడిగాడు అనే కాలం వచ్చేసిందిగా. నా ఇష్టం. ఈవి లూకాస్ అనే వ్యక్తి ఇంగ్లీష్ గురుగారు తప్పెవరిదే చెప్పండి, ఇక్కడ చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ సమాధానంతో చెప్తాను. ఈవి లూకాస్ అనే ఒక ఇంగ్లీష్ పోయిట్ ది వీక్ అనే ఒక పోయిటరీ రాశాడు. అలాగే ఒక షేక్స్పియర్ కవిత్వంలో కూడా మనం చూస్తాం ఇలాంటి కాన్సెప్టే వస్తుంది. ఐ నో అనేది ఒక కాన్సెప్ట్. పిల్లగాడు లేదా అమ్మాయి ఎదిగే సమయంలో టీచర్స్ పెట్ ఈజ్ దట్ యూ అనేది ఒక సంస్కృతి. అది 5th క్లాస్లో 7th క్లాస్లో వచ్చేది. అలాగే వాడికి అసలు పెంచడమే మనం ఈటింగ్ షుగర్ నో పప్ప అనే అబద్ధాలతో నేర్పిస్తున్నాం. నోట్లో చుక్కర వేసుకుంటాడు వాడు, నవ్వేస్తాడు, మనం చప్పట్లు కొడతాం. అంటే అబద్ధపు జీవితంతో ఆరంభం చేసాం వాడి చదువు. వాడు ఎదిగాక టీచర్స్ పెట్, మై టీచర్ నోస్ అంటాడు ఒక ఫ్లవర్ తీసుకెళ్ళి. అప్పుడే సమాజానికి వాడు ఫ్లవర్ పెట్టడం మొదలెట్టాడు. టీచర్కి ఫ్లవర్ ఇచ్చాడు, మై టీచర్ ఫ్యాసినేటెడ్. తర్వాత స్టేజ్లో మై ఫ్రెండ్స్ నోస్, మై టీచర్ నోస్, మై ఫ్రెండ్స్ 2 into 2 3. అదేంట్రా, మా టీచర్ ఇలాగే చెప్పింది. ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పావు తల్లి అంటే, మీరు 6 months ఫీజు కట్టలేదండి, కడితే 2 into 2 4 అవుతుంది, లేకపోతే 2 into 2 3 ఉంటుంది. ఇది ఈనాటి కార్పొరేట్ స్కూల్స్ కల్చర్. సో మై టీచర్ నోస్ నుంచి మై ఫ్రెండ్స్ నోస్. మా వాడు ఎంపీసీ తీసుకున్నాడు, వాడు అదేదో తొక్కలో కాలేజీలో చేరాడు, నేను అక్కడే, వాడికి తెలుసు నాన్న, మీకేం తెలుసు, అవుట్డేటెడ్. సో మై టీచర్ నోస్, మై ఫ్రెండ్స్ నోస్. ఇది 20 ఏళ్ళు వచ్చాక ఐ నో, నాకు తెలుసు. మీరు 1960 పాతకాలం, ధోతి కండువా, మీరంతా అవుట్డేటెడ్, మీరు అప్డేట్ కారు, కాబట్టి ఐ నో. లేటర్ స్టేజ్లో డౌట్ పడుతూ ఉంటాడు, ఏం చేద్దామా, సలహా కోసం గుడికి వెళ్తాడు. గుళ్ళో విగ్రహం ఏం మాట్లాడదు కదా, ఏం చెప్పదు కదా, ఎవరికి కంప్లైంట్ చేయదు కదా, మళ్ళీ రిటర్న్స్ ఏం అడగదు కదా. కాబట్టి అక్కడికి వెళ్ళి తప్పు ఒప్పుకుంటాడు, చంపలేసుకుంటాడు, ఏదో పరిహారం కింద అందులో వేసేస్తాడు, ప్రసాదం తీసుకుంటాడు, స్వామి అంటాడు. 40s దాటిన తర్వాత మై పేరెంట్స్ యూస్ టు సే ఆల్ దీస్ థింగ్స్. సూపర్ గురుగారు. 60s వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. మరి ఐ డోంట్ నో, ఐ మిస్డ్. 80 years వచ్చాక గాడ్ నోస్.
ఈ క్రమంలో టీచర్ నోస్, ఫ్రెండ్స్ నో, ఐ నో, పేరెంట్స్ యూస్ టు సే ఆల్ దీస్ థింగ్స్, ఐ డోంట్ నో, గాడ్ నోస్. ఈ 6 స్టేజెస్ దాటిన తర్వాత 7th స్టేజ్ సైలెన్స్. సమాధానం ఇవ్వడు. మా పిల్లల పెళ్ళిని మేము చూస్తామా చేస్తామా అంటూ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. అమ్మాయి గురుగారు ఒక జ్యోతిషం కూడా చెప్పేవాడిని కాబట్టి మరి వచ్చి అడుగుతూ ఉంటారు. జ్యోతిషం ప్రకారంగా 21st ఆగస్టు నుంచి 20th సెప్టెంబర్ ఈ మధ్యలో జన్మించిన వారిని లిండాస్ న్యూమరాలజీ ప్రకారంగా విర్గో అని జ్యోతిషం చెప్తుంది, కన్యా రాశి. తెలుగు ప్రకారంగా ఈ కన్యా రాశి సుమారుగా ప్రతిరోజు కూడా ఆ చంద్రుడి నక్షత్రాన్ని అనుసరించి నెలలో ఒక రోజు వస్తూ ఉంటుంది. అలాగే కన్యా లగ్నం రోజు వస్తూ ఉంటుంది ఏదో ఒక సమయంలో. ఈ కన్యా స్పిన్స్టర్, పెళ్లి కాని అమ్మాయి బొమ్మ చూపిస్తుంది మనకి జ్యోతిషంలో. మేషం నుంచి 6వది, శత్రుస్థానం 6వది. సామాన్యంగా హస్త నక్షత్రం ఇందులో ఉంటుంది. ఉత్తర 3 పాదాలు హస్త, చిత్త 2 పాదాలు, 9 పాదాలు కన్యా. వివాహం కాని అమ్మాయి బొమ్మ. సో సెప్టెంబర్లో, ఆగస్టు లాస్ట్ వీక్, సెప్టెంబర్ 1, 2, 3 వీక్స్లో పుట్టిన, కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన, శుక్రుడు కన్యా రాశిలో ఉన్న వీక్, అలాగే శుక్రుడు కుజుడితో కలిసి ఉన్న కుజ శుక్రుల కలయిక, ఈ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ వివాహ పరిస్థితి సరిగా ఉండదు. ఎక్స్ట్రా రిలేషన్సో, ప్రీ మ్యారిటల్ రిలేషన్సో, పోస్ట్ మ్యారిటల్ రిలేషన్సో, అసలు మ్యారేజ్ కాకపోవడమో, లేదా ఎందుకు ఆవులు కొనుక్కోవడం అనే ఆలోచనతో ఉండడమో, ప్రపంచమంతా ఈనాటి కాలంలో ఇలా ఎందుకుంది, వాళ్ళ జాతకాలు. ఒక్కోసారి మనం సభ్యత అసభ్యత అని కాకపోయినా వర్తమాన కాల పరిస్థితులు చూసి అయ్యయ్యో అనుకోవాలి అంటే ఓహో ఇదే కారణం, కాబట్టి మౌనంగా ఉండాలి. పెళ్ళి చూస్తారా చేస్తారా అనే ప్రశ్న ఆ తల్లిదండ్రులు వేయగానే నేను చూసే మొదటిది ఆ జాతక చక్రంలో కుజుడు ఎక్కడ ఉన్నాడు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, లగ్నం ఏమిటి, రాశి ఏమిటి, గురువు ఎక్కడ ఉన్నాడో చెప్తే ఈ దోషాలు కూడా గురువు కొద్దిగా గొప్ప చెక్ చేస్తాడు. గురుబలం అని చెప్తూ ఉంటారు. అందుకని ఆస్ట్రాలజికల్గా జ్యోతిషపరంగా కొంత మనం ఇలా ఆ కుండలు చూచి మనం ఎస్టిమేట్ వేసుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంది అమ్మాయి, జ్యోతిషం సిద్ధాంతము, సంహిత, హోర, ప్రశ్న, శకునము అని 5 విభాగాల శాస్త్రం. పుట్టుమచ్చలు, హస్తరేఖలు, ముఖ మండలంలో ఉండే వివిధ భాగాలు, జుత్తు, మాట్లాడే విధానం, షోల్డర్స్, ప్రతిదీ కూడా మీ వ్యక్తిత్వాన్ని మాకు తెలియజేస్తాయి. ఈ పెదవులకి పైన కింద పుట్టుమచ్చ ఉంటే వివాహపరమైన చిక్కుల్లో ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఉంటారు. ఇది తిల అంటే పుట్టుమచ్చలకు సంబంధించిన ఒక శాస్త్రం. ఇవన్నీ ఏవో మీరు పాతవి చెప్తూ ఉంటారు, ఎవరికి చూసి వచ్చారు ఇవాళ రేపట్లో అంటే. అత్యాధునికంగా చెప్పేటటువంటి మనస్తత్వ శాస్త్రవేత్తలు, మన రాత చూసి చెప్పేటటువంటిది కూడా చూసి చెప్పేటటువంటి శాస్త్రవేత్తలు ఏదో రాశాం, అది చూశారు. దాంట్లో కూడా అక్షరాల మధ్య గ్యాప్ ఉంది, దగ్గరగా ఉన్నాయి, పైకి పోతున్నాయి లైన్లు, కింద పోతున్నాయి. గ్రాఫాలజీ అంటారు ఈ సైన్స్ ని, గ్రాఫాలజీ, హ్యూమన్ సైకాలజీ చెప్పేస్తుంది దాని బట్టి. ఈ క్రమంలో కూడా మన పెళ్లి, మన వివరాలు ఎలా ఉండబోతున్నాయి మీ రాత చెబుతుంది, మీ సంతకం చెబుతుంది. సంతకం కింద 2 చుక్కలు పెట్టారా మీరు ఫ్యామిలీ మ్యాన్. సంతకం కింద గీత లేదు, ఒక మాటగా టిప్ అడిగావు కాబట్టి దానికి సమాధానం ఇస్తాను. సంతకం కింద గీత లేదు, స్వేచ్ఛ. సంతకం కింద చుక్కలు పెట్టడం లేదు, చెప్పలేని డౌటే. ఇన్ని విషయాలు మీ సంతకం మీ రాత చెబుతాయి. ఇది గ్రాఫాలజీ. ఇది సైన్స్ ఒప్పుకుంటుందిగా. సైన్స్ మీరు ఇది ఒప్పుకున్నప్పుడు జ్యోతిషాన్ని కూడా మీరు ఒప్పుకోవాల్సిందే. మనం ఉన్నది వదలొద్దు. అలాగే కొత్త ఏదైనా వచ్చినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం. ఈ మాటలో అర్థం ఏమిటి అంటే, వాడే సెల్ ఫోన్ కూడా ప్రతిరోజు కొత్త కొత్త యాప్స్ వస్తూ ఉంటాయి. అప్డేట్ వెర్షన్ ఈజ్ అవైలబుల్, అదర్వైజ్ యాప్స్ మే నాట్ సపోర్ట్ చెప్తూ ఉంటుంది మనకి. అప్డేట్ కండి, అప్డేట్ కాకండి, అదర్వైజ్ మీ సిస్టమ్ పనిచేయదు. అలాంటప్పుడు అప్డేట్ దేనికి అవుతున్నాం? ఉన్న సిస్టమ్, ఉన్నది జ్యోతిషం, ఉన్నది వేదం, ఉన్నది భారతీయత, ఉన్నది సంప్రదాయం, ఉన్నది సనాతన ధర్మం, అది తెలుసుకొని అక్కడి నుంచి మన ప్రయాణం ఉంటే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటాం కదా. ఎగ్జాక్ట్లీ. పెళ్లి చేస్తారా చూస్తారా అన్నప్పుడు
ఆలస్య వివాహాలు కుటుంబాలకు నష్టం కలిగిస్తున్నాయి. సీతారాముల పెళ్లి కాలంలో రామచంద్రమూర్తి వయసు 13, సీత వయసు 7 ఏళ్ళు. మరి అంత కూడా వద్దులేండి. చెబుతా వినమ్మాయి, వాళ్ళు సంతానం కనలేదే, అలా ఉన్నారు. 12 ఏళ్ల పాటు వాళ్ళు అయోధ్యలోనే ఉన్నారు. ఎప్పుడైతే సీతకి 20 ఏళ్ళు వచ్చాయో, ఎప్పుడైతే రాముడికి 25 ఏళ్ళు వచ్చాయో, 7 ఏళ్ల వారడి, అప్పుడు వాళ్ళకి ఈ పట్టాభిషేకము లేదా వనవాసము 43, 47 ఏళ్ల వయసు ప్రాంతంలో వాళ్ళ జీవితం అయిపోయింది. 7 ఏళ్ల వారది. ఈ రోజుల్లో సంవత్సరం గ్యాప్ మాత్రమే ఉండాలి, 6 నెలలు, 1 రోజు, 6 నెలలు అబ్బాయి పెద్దవాడైనా పర్లేదు, ఇలాంటి నియమాలతో చూస్తూ ఒక ఇష్టం ఏర్పడిన తర్వాత ఆ ఇష్టానికి తగినట్లుగా ఎదుటి వ్యక్తులు ప్రవర్తించనప్పుడు మనలో కోపాలు వచ్చేస్తాయి. అవును, వాళ్ళు ఇష్టపడ్డారు. ఓ సినిమా అమ్మాయి, గురుగారు, ఎర్ర ప్యాంటు పచ్చ చొక్కాతో అబ్బాయి కనిపిస్తే ఏ అమ్మాయి చేసుకోదు. అలాగే బ్లాక్ అండ్ వైట్లో అమ్మాయి ఉంటే ఏదో అవుట్డేటెడ్ అనుకుంటారు ఈ రోజుల్లో. బట్ వాళ్ళిద్దరికీ వంశీ కలిపాడుగా. మనది అనే ఒక టేస్ట్, ఒక లైక్, ఒక మైండ్, ఒక వ్యక్తిత్వం ఇది నిర్మించుకుంటే బాగుంటుంది. యువత అనవసరంగా హీరోలను ఫాలో అవుతూ ఇంట్లో నిజమైన హీరో హీరోయిన్లు అమ్మా నాన్నని విడిచిపెట్టి మన డబ్బు తీసుకుని వాళ్ళు మనకి ఇచ్చేదేమిటి? పనికి మాలిన జ్ఞానం. దాన్నే పర్మనెంట్ జ్ఞానం అనుకుంటూ జీవితాలని చూసే పెళ్ళిళ్ళుగా మార్చుకొని చేసే పెళ్ళిళ్ళుగా విడిచిపెట్టి కష్టాల పాలవుతున్నారు. పెళ్లి చేసే కాలం 18 ఏళ్ళు, 22 ఏళ్ళు. ఈ రెండింటి మధ్య వారధితో అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలి. 18 to 22. సెటిల్మెంట్ అంటూ ఉంటారు. సెటిల్ అయ్యాక ఏమవుతుంది? అప్పటికి పొట్ట వచ్చేస్తుంది. ఇంకేమవుతుంది? అప్పటికి ఇది పోతుంది. అప్పటికి మనం విగ్గులు తెచ్చుకుంటాం. చాలా వచ్చేస్తున్నాయి మార్కెట్లో, ఏ చింత లేదు. ప్యాచెస్ కూడా వచ్చేస్తున్నాయి. కంప్లీట్ అక్కర్లేదు, అంత ముక్క పెట్టుకుని బతికేయచ్చు. ఏమిటి? ఇందువల్ల ఇద్దరి మధ్యన కోఆర్డినేషన్ పోతుంది. ఒక్క మాట, చివరి మాటగా ఈ ప్రశ్నకి సమాధానం అనుకుంటే అమ్మాయి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే అనడం మర్చిపోతున్నారు.